దీపపక్షి తన కోడలు ఊహపక్షి ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటాయి. ఇంతలో అటువైపుగా మీనా పక్షి దివ్య పక్షి వస్తూ ఉంటాయి. అది గమనించి దీపపక్షి తన కోడలిని ఇంట్లోకి తీసుకు వెళ్ళిపోతుంది. దీపపక్షి తన కోడలిని లోపలికి తీసుకు వెళ్ళి మనం వాళ్ళ కన్నా రిచ్, కొంచెం దూరం పెట్టి మాట్లాడు అని కోడలికి చెప్తుంది. అలానే అత్తయ్య. ఈ మాటలు అన్నీ గొడ్డ చాటున ఉండి వింటాయి దివ్య పక్షి ఇంకా మీన పక్షి. వినగానే కోపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాయి. వాళ్ళ భర్తకు చెప్పి మాకు పెద్ద ఇల్లు కావాలి అని అడుగుతాయి. నాని గ్రద్ద ఒప్పుకోదు. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంత ఎలా మీనా? నేను వంట చేయను, ఏం చేయను అని అంటుంది. చివరకు నాని గ్రద్ద ఒప్పుకుంటుంది. కొన్ని రోజులకు ఎవరికి వారు గొప్పగా ఫీల్ అవుతారు. మరుసటి రోజు దీపపక్షి తన కోడలితో కలిసి కార్తీక వనభోజనం ఏర్పాటు చేస్తారు. నేను వెళ్ళి అందరిని పిలిచి వస్తాను, నువ్వు మిగతావి చూడు. మీనా గారు, రేపు మీరు మా తోటలో వన భోజనంకి రావాలి. దివ్య గారు, రేపు మీరు మా తోటలో వన భోజనంకి రావాలి. అందరూ దేవునికి నమస్కారం చేసి భోజనం చేస్తారు. కావాలి అని. వంటలో ఉప్పు లేదు అంటుంది. అందుకు తోడు దివ్య పక్షి కూడా. ఏం బాగా లేవు వంటలు అని మీరు ఇద్దరు కావాలి అని అంటున్నారు. కొద్ది రోజులకు అత్తాలు అందరూ ఒక ప్లేస్ లో మీటింగ్ పెడతారు. కోడళ్ళు కూడా వేరొక ప్లేస్ లో మీటింగ్ పెడతారు. దీపపక్షి అంటుంది, నా కోడలుకు వంట చేయడం రాదు, మాట వినదు. మీనా పక్షి అంటుంది, నా కోడలికి ఏం రాదు. దివ్య పక్షి అంటుంది, ఈ కాలనీ మేం అత్తలు అని ఉండాలి. కోడళ్ళు ఇలా అనుకుంటాయి. కాలనీలో కోడళ్ళ పవర్ ఉండాలి. దీప తన కోడలిని అడుగుతుంది, ఏం మాట్లాడుకున్నారు మీరు? ఏం లేదు అత్తయ్య, అతలని బాగా చూసుకోవాలి అని. మరి మీరు? మావి ఏం లేవ్ కోడలా, నార్మలే.